హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9 ఇక ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. ఇక 2 రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఇక గురువారం శుక్రవారం రాత్రి 12 గంటల వరకు మాత్రమే మీకు ఛాన్స్ అయితే ఉంది. ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారో, ఎవరిని రన్నర్ అప్ చేయాలనుకుంటున్నారో, ఎవరికి సూట్ కేస్ అందాలని అనుకుంటున్నారో అందరికీ చక్కగా ఓట్స్ వేసుకోండి. మిస్డ్ కాల్స్ అయితే కంపల్సరీ ఇచ్చుకోండి. ఇప్పుడొస్తున్న టాక్ అయితే మాత్రము కళ్యాణ్ లీడింగ్‌లో ఉన్నాడు. లేదు తనూజనే లీడింగ్‌లో ఉంది. ఇలా చాలా ఫైట్స్ అయితే జరుగుతున్నాయి కదా! నిజంగా చెప్పాలంటే ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సేమ్ స్టేజెస్‌లో అయితే ఉన్నారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కాకపోతే బాగా ప్రచారం మాత్రం ఎక్కువ మోతాదులో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా ఉంది కాబట్టి సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ సీరియల్ వాళ్ళు అందరూ కూడా సీరియల్‌లో ఉన్నటువంటి తనుజ గారికైతే సపోర్ట్ ఫుల్లుగా ఇస్తున్నారు. ఇక కళ్యాణ్ ఒక ఆర్మీ మ్యాన్ అయినప్పటికీ కూడా తను కాలేజెస్‌లో కానివ్వండి, ఆ క్యాంపెయినింగ్ నిజంగా వేరే లెవెల్‌లో జరుగుతుంది. కాబట్టి ఇద్దరు ఎక్కడా తగ్గట్లేదు. ఎవరి మాటలు విని వీళ్ళు లీస్ట్‌లో ఉన్నారా? వీళ్ళు హైలో ఉన్నారా? ఇవేమి అనుకోకండి. మీ ఓట్లు మీరు వేసుకోండి. చివరి వరకు ప్రయత్నం అయితే కంపల్సరీ చేయండి. బట్ ఒక మెట్టు తనూజానే ఎక్కువ ఉంది అన్నట్టుగా కూడా టాక్ అయితే వినపడుతుంది. ఎందుకంటే కళ్యాణ్ మీద కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయంట. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓన్లీ బిగ్ బాస్ అప్డేట్స్ మాత్రమే కాదు, ఇక రెగ్యులర్‌గా రాబోయే రాబోయే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్టార్మా కానివ్వండి, ఈటీవీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన అప్డేట్ అయితే చెప్తూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బట్ ఈ 2 డేస్ మాత్రం బిగ్ బాస్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాము. ఎప్పటికప్పుడు ఓటింగ్ అనాలిసిస్ అవన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కళ్యాణ్ మీద అయితే చాలా ప్రచారం ఎక్కువగా ఉంది. ఏంటి అని అంటే రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఏంటి మన తెలుగువాడు కదా ఓట్లు వేయమని చెప్పి కొంతమంది అదేంటి అట్లా అడుగుతున్నాడంటే, తెలుగువాడు అనక కన్నడ వాడు, లేకపోతే మలయాళం వాడు, లేకపోతే హిందీ వాడు అన్నారు కదా! తెలుగువాడు కాబట్టి తెలుగువాడు అని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు తనూజాను కూడా కన్నడ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. తెలుగు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కడ పుట్టి, ఎక్కడ పెరిగినా కానీ ఇక్కడికొచ్చి సీరియల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అమ్మాయి అంటారు. అక్కడ పుట్టింది కాబట్టి వాళ్ళు కూడా కన్నడ అమ్మాయి అనొచ్చు. అక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది, ఇక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది. ఇవన్నీ భాషలు, భేదాలు ఇవన్నీ లేదండి. బిగ్ బాస్ అంటేనే అందరికీ తెలుసు కదా! ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్ కాబట్టే ఏ దేశము, లేకపోతే ఏ ఊరు, ఏ పట్టణము, ఏ విలేజ్ ఇవన్నీ కాదు. కానీ నేను చెప్పేది ఒకటే, విన్నర్ క్వాలిటీస్ అది తనూజాని కాదు, కళ్యాణ్ అని కాదు, సంజన గారని కాదు, ఇమ్మాన్యుయల్ అని కాదు, డేమోన్ అని కాదు. ఉన్న టాప్ 5లో వాళ్ళ ఆట తీరు, మాట తీరు, వారి ప్రవర్తన, వాళ్ళు పడిన స్ట్రగుల్స్, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, వాళ్ళ వాళ్ళ జర్నీ మొత్తాన్ని చూసుకొని ఎవరు అర్హులో వాళ్ళకి మాత్రం మీరు ట్రోఫీ అందించగలిగితే బాగుంటుంది. అంతేకాని వీళ్ళు హీరోయిన్లు, వీళ్ళు హీరోలు, వీళ్ళు విలన్లు, వీళ్ళు సింపతి గేమ్ ఆడారు, లేకపోతే వీళ్ళు ఇట్లా ఇవన్నీ వద్దు. వీళ్ళు ఎంటర్టైనర్స్ ఇట్లాగా వాళ్ళని తక్కువ చేయకండి. ఎందుకంటే ఎవరి జోనర్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. కానీ వాళ్ళు పడిన స్ట్రగుల్స్ని కానీ వాళ్ళు ఫేస్ చేసిన విధానాన్ని బట్టి వీటిని బట్టి వాళ్ళకి ట్రోఫీ అనేది అందిస్తే బాగుంటుందనేది నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా చెప్పేది. ఎందుకంటే వాళ్ళ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అందాలి. అంతేకాని మనకు సపోర్ట్ ఉంది కదా, మనకు ఓటింగ్ ఉంది కదా, మనం ఏం చేసినా చేయకపోయినా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా కాదు. మీరు గుర్తించాల్సింది ఒకటే, అది ఏ బిగ్ బాస్ సీజన్ అయినా కానీ విన్నర్ అనేవాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది రాబోయే రోజుల్లో కానీ, రాబోయే సీజన్స్‌లో కానీ. లేదంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, పీఆర్ టీమ్స్‌నో, లేకపోతే ఓటింగ్‌నో, లేకపోతే డీలింగ్సో ఇవన్నీ పెట్టుకొని దీని లోపలికొచ్చేస్తే ఈజీగా విన్నర్ అయిపోతున్నారు. ఎందుకంటే ఓటింగ్ పరంగానే వెళ్తున్నారు కాబట్టి. నో, నో, నో. ఆడియన్స్ కూడా ఆలోచించాల్సింది ఏందంటే, వాళ్ళ జర్నీని చూసి దాంట్లో వాళ్ళు పడిన కష్టాన్ని, అలాగే వాళ్ళు ఎదుర్కొన్న సిట్యుయేషన్స్‌ని బట్టి అలాంటి వాళ్ళని విన్నర్ చేస్తే వాళ్ళకి మంచిది, మీకు మంచిది. ఇది జస్ట్ సజెషన్ అంతేనండి. ఇక ఎన్ని చెప్పినా కానీ ఓటింగ్ అనేది ఎవరికి ఉంటే వాళ్ళు మాత్రమే గెలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ ఫస్ట్ అయితే తనూజ గారే ఉన్నారు. దాని తర్వాత సెకండ్ ఒక 1-2%లో
కళ్యాణ్ అయితే సెకండ్‌లో ఉన్నాడు. బట్ ఏది ఏమైనా జరగచ్చు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డేమాన్, అలాగే సంజన గారు, అలాగే ఇమ్మాన్యుయల్ వీళ్ళ ముగ్గురు మధ్య సూట్‌కేస్ కంపల్సరీ ఒకరైతే తీసుకుంటారండి. ఎవరు తీసుకుంటారో వాళ్ళైతే లక్కీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఊరికనే వెళ్ళే బదులు సూట్‌కేస్ తీసుకొని హ్యాపీగా వెళితే ఇంకా సూపర్‌గా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంత కష్టపడి వచ్చి, ఇంత అన్నీ వదులుకొని వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత మనీ అనేది యూజ్ అవుతుంది కదా! అందుకని. ఇక నెక్స్ట్ నిన్న 'ఇమ్మాన్యుయల్ ఏవి' అయితే చూసాం కదండీ! నిజంగా ఫుల్ ఎమోషనల్‌గా చాలా ఎంటర్‌టైనింగ్‌గా సో, అన్నీ మిక్స్‌డ్‌గా అయితే తనకైతే ఉన్నాయి. నామినేషన్స్ అనేవి ఒక ఫైర్ అనేది ఎక్కువ లేదు కానీ గేమ్స్‌లో తన ఫైర్ కానివ్వండి, కొన్ని నామినేషన్స్ జరిగినా దాంట్లో తను వాదించుకున్న అంటే డిఫెండ్ చేసుకున్న విధానం కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఫ్రెండ్‌షిప్‌కి తను ఇచ్చిన వాల్యూ, అలాగే ఒక తల్లిగా తనకి తల్లి స్థానాన్ని ఎలా ఆ బాండింగ్‌ని ఎలా నిలబెట్టుకున్నాడు అనే విధానం కానివ్వండి, తను చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడానికి పడిన కష్టాలు కానివ్వండి, ఆ బ్రెయిన్‌లో అన్నీ ఉన్నాయి కాబట్టే తల మీద జుట్టు లేదని చెప్పిన విధానము. అంటే ఇవన్నీ చాలా స్ట్రగుల్‌తో కూడినవేనండి. ఏది ఈజీగా ఊరికనే అనేది రాదు కాబట్టి, ఈ స్టేజ్‌కి తనొచ్చాడంటే ఎన్నో సాక్రిఫైసెస్, ఎన్నో ఆలోచనలు, ఎంతో కష్టం ఇవన్నీ గుర్తించిన 'బిగ్ బాస్' ఆ మాటలు, ఆ ఏవి మాత్రం చాలా హైలైట్‌గా ఉంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తనూజ ఫ్యాన్స్ అయితే ఈరోజు తనూజ ఏవి చూడగానే చాలా హ్యాపీగా అనిపించుంటుంది కదా! యెస్, ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా స్ట్రగుల్స్ అనేవి స్ట్రగుల్సేనండి. ఏది ఈజీగా అయితే రాదు. కాకపోతే నేను ఒకటి మాత్రం చెప్తాను. నిజంగా ఎవరు కాదన్నా అవుననుకున్నా తనూజ జర్నీ అనేది కొద్దిగా మరీ స్ట్రగుల్ అయితే కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తనకి ఎవరో ఒకరు పాపం సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. అది తప్పైతే కాదు. నేనేం నెగెటివ్‌గా చెప్పట్లేదండి. ఎందుకంటే తనకి తన ఫేస్‌ని చూసి అందరికి ఇవ్వాలనిపిసి కొంతమందికి చెప్తారు కదా! పెట్టబుద్దవుతుంది. కొంత మొహాలు చూస్తే కొట్టబుద్దవుతుంది అన్నట్టుగా. ఈ అమ్మాయి ఫేస్ చూడగానే అందరికి ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఈ సీజన్‌లో ఇంత మంచి అమ్మాయి ఎవరు రాలేదనో, లేకపోతే చూడ్డానికి బాగుండే అమ్మాయి ఎవరు రాలేదనో, వాటెవర్ ఏదైనా కానీ తను పడిన ఆ స్ట్రగుల్స్‌కి వాటికి ఈ అమ్మాయి కూడా టాప్ 5లో ఉండడం నిజంగా చాలా బాగా అనిపించింది. అలాగే తన జర్నీ కూడా ఈ బాండింగ్స్ అని తను స్ట్రగుల్ అయిన విధానము, అలాగే తను ఆ బాండింగ్స్ వల్ల కొద్దిగా తన పేరుని కానివ్వండి, తనకి సపోర్ట్‌ని గాని తెచ్చుకున్న విధానము, ఆట తీరు, మాట తీరు అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో, ఏవి మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఎందుకంటే ఈ పాటలు, ఈ యొక్క హైపు, ఆ వాయిస్ ఇవన్నీ వినగానే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయండి. ఇక వాళ్ళ ఎలివేషన్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఫైట్ చేసిన విధానం అని, మాట్లాడిన విధానం అని, డిఫెండ్ చేసుకున్న విధానం అని, తనకైతే నామినేషన్స్ ఆల్మోస్ట్ 7 టైమ్స్ అయితే నామినేషన్స్‌లో ఉండింది కాబట్టి, ఆ యొక్క మాటల యుద్ధము ఇవన్నీ చూపిస్తారు కాబట్టి, నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది ఈ అమ్మాయి ఏవి కూడా. ప్రతి ఒక్కరి ఏవి కూడా అలాగే ఉంటుందిలెండి. ఎందుకంటే టాప్ 5కి వచ్చారంటే ఊరికనే అయితే రారు కదా! ఏమీ చేయకుండా అయితే రారు కదా! కాబట్టి ఇక 'ఇమ్మాన్యుయల్' దాంట్లో తనూజ ఏవి చాలా ఎక్కువగానే అనిపించింది. ఇక తనూజ దాంట్లో ఆబ్వియస్‌గా తనూజది ఉంటుంది. ఇక 'డేమాన్ పవన్‌లో' ఉంటుంది. 'కళ్యాణ్' దాంట్లో ఉంటుంది. ఇక 'సంజన' గారి దాంట్లో కూడా ఉంటుంది. సో, కాబట్టి ఈ అమ్మాయి కూడా ఆల్ రౌండర్ అనే చెప్పుకోవచ్చు. సో, ఏది ఏమైనప్పటికీ ఈరోజు 'తనూజ' గారి ఏవి, అలాగే 'డేమాన్ పవన్' ఏవి కూడా ఉండబోతుంది. బట్ పాపం ఇక్కడ 'కళ్యాణ్' అలాగే 'సంజన' గారిది మాత్రమే రేపు ఉండబోతుంది. సో, కొద్దిగా ఓటింగ్‌లో కూడా వీళ్ళిద్దరు అప్పుడు కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే మనకు ఏవి చూసినప్పుడు చాలా పూనకాలు అన్నట్టుగా వాళ్ళకి ఓట్ వేసేసేయాలి అన్నట్టుగా మనమైతే నిద్రపోతున్న వాళ్ళు కూడా లేస్తారు ఆ ఏవి చూడగానే. సో, కాబట్టి వీళ్ళకి కొద్దిగా ప్లస్ అవ్వచ్చు. వాళ్ళకి కొద్దిగా మైనస్ అయితే అవ్వచ్చేమోనని అనుకుంటున్నారు. బట్ మీరైతే ఎవరికి ప్లస్ చేయాలో, ఎవరికి మైనస్ చేయాలో మీకు బాగా తెలుసు కాబట్టి ఆడియన్స్‌గా మీ ఫ్యాన్స్‌కి మీరు ఖచ్చితంగా వేసుకోండి. అది ఎవరైనా పర్లేదు. టాప్ 5లో ఉన్న ఎవరికి వేసినా అది మీ ఇష్టం కాబట్టి నేను ఈ ఒకరి పేరని చెప్పను. బట్ మీరు మాత్రం ఓట్స్ అలాగే మిస్డ్ కాల్స్ మాత్రం కంపల్సరీ ఇచ్చుకోండి. సో, మీరనుకున్న వ్యక్తిని విన్నర్‌గా చూడండి. అలాగే చేయండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉంటారు. బట్ ఎవరి మీద ఎవరు మాత్రం ఆ గ్రడ్జ్ మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు. మళ్ళీ సఫర్ అయ్యేది మీరే కాబట్టి. సో, అవేమీ లేకుండా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు, మీరు హ్యాపీగా ఉండేటట్టు ఎవరు డిజర్వ్ క్యాండిడేటో వాళ్ళకి ఓట్ వేసుకొని హ్యాపీగా 'బిగ్ బాస్' సీజన్ 9 టైటిల్ వాళ్ళ చేతిలో ఉండేటట్టు చూసుకునే బాధ్యత ఇక మీ మీదే ఉంది కాబట్టి మీ చేతికే అప్పగిస్తున్నాం. సో, కాబట్టి చక్కగా ఆలోచించండి. ఎవరి మీద బురద చల్లకుండా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండేటట్టు మీరు, మీ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ అప్డేట్సే కాదు ఇక రాబోయే
అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో కంపల్సరీ వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, ఎక్కువ రీచ్ అయితే వస్తుంది.